మధ్యాహ్న భోజన పథకం తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలా మాతో నారా లోకేష్ గారు 2 hours గడిపారంటే మాకు అసలు నమ్మశక్యంగా లేదు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఆయన మా కాలేజ్ గురించి చాలా పరిశీలించారు. సీసీ కెమెరాస్ కూడా పెడతామన్నారు. అలా చెప్పడంపై మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మా వెంట ప్రభుత్వం ఉంది, మా కాలేజీ చేస్తుంది అన్న ధైర్యం మాకు వచ్చింది. నా పేరు రాజలక్ష్మి సార్. నేను సీనియర్ ఇంటర్ ఎంపీసీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను సార్. ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనే పథకాన్ని మన ప్రభుత్వం రూపొందించింది. దానికి నారా లోకేష్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు సార్. ఈ రోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం మీ కాలేజీలో పెట్టడంపై మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మా కాలేజ్ స్టార్ట్ అవ్వడం ఇంకా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ కాలేజీ పాయకాపురం. మాకు ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉంది. సీసీ కెమెరాస్ లేవని అడిగాము, క్లాస్ రూమ్స్లో ల్యాబ్స్ లేవని అడిగాము. వెంటనే నేను చేస్తానమ్మా అని మాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అస్సలు ఊహించలేదు. బట్ సార్ గారు అన్నయ్య చాలా బాగా మాట్లాడారు మాతో. మేము చెప్పే మేము వేసే క్వశ్చన్స్ అన్నిటికీ తప్పకుండా మేము అది చేస్తాము. ఈ 3 months అయిపోయినాక అన్ని పనులు చేస్తా అన్నారు. మధ్యాహ్న భోజన పథకం పెట్టడం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చాలా ఆనందంగా ఉంది సార్. ఆయన పేరు పెట్టుకోకుండా అలాంటి గొప్ప మహనీయుల పేరు పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. తన పేరు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం కంటే డొక్కా సీతమ్మ ఆమె ఎంత సేవ చేసింది, కడుపు నింపింది, సేమ్ అదే పథకం ఇక్కడ పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది సార్. ఎప్పుడు అనుకోలేదు సార్ అలా వచ్చి ఇంటరాక్ట్ అవుతారని, మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారని అనుకోలేదు సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే. ఇలా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, పిల్లల దగ్గరకు వచ్చి పెట్టడం చేయడం మనం గత 5 సంవత్సరాల్లో చూడలేదు. అంతకుముందు మధ్యాహ్న భోజన పథకం ఉంది, ఈ పిల్లలకు తెలియదు. అయితే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత సడన్ గా ఆగస్టు నెలలో స్టాప్ చేసింది. అది మా అందరికీ తెలుసు. అంతకుముందు మేమంతా కూడా పిల్లలు ఒక 2 నెలలు 3 నెలలు కంటిన్యూస్ గా ఈ ప్రభుత్వమే అంతకుముందు ఉండినప్పుడు నడిపినప్పుడు 3 నెలల్లో పిల్లల్లో చాలా ఫిజికల్ చేంజెస్ మేము అబ్జర్వ్ చేసాం. యాజ్ ఎ లెక్చరర్స్ గా అబ్జర్వ్ చేసి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. ఆ ఏరియా ఎమ్మెల్యే అంటే అప్పుడు నేను కల్దిండి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా చేస్తున్నాను సార్. సంథింగ్ ఆయన పేరు, ఆ ఎమ్మెల్యే పేరు మర్చిపోయాను. మేము వెళ్ళి పిల్లలతో ర్యాలీగా వెళ్ళి అడిగాం. కానీ అకౌంట్ లో వేయడమే తప్పించి వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదు. అమ్మ ఒడి పేరుతో అకౌంట్స్ లో మనీ వేశారు. కానీ చూడండి, మనం ఎవరికైనా పిల్లలకి అన్నం పెట్టినా, పెద్దలకు అన్నం పెట్టినా, పెట్టిన వాళ్ళము సంతృప్తి పడతాం, తినిన వాళ్ళు సంతృప్తి పడతారు. అసలు ఇలాగే ఇదే కరెక్ట్ సార్. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు తెలియకుండానే చాలా ఇన్స్పైర్ అవుతారు. వీళ్ళు అడాలసెంట్ ఏజ్ లో ఉన్నారు. ఈ అడాలసెంట్ ఏజ్ లో వాళ్ళలో ఏదైతే పడుతుందో ముద్ర, అది చాలా కరెక్ట్ అవుతుంది. అదే కరెక్ట్.